వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో భాగంగా కొన్ని తెలిసినటువంటి విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చాము. ముఖ్యంగా ప్రస్తుతం ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి బీజేపీ దాదాపు 10 సంవత్సరాలు పాలించి ఈసారి కూడా పాలించాలి అనేటువంటి ధోరణనే కాదు, చాలా కాన్ఫిడెన్స్గా వాళ్ళ యొక్క ఉండటం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క టార్గెట్ ప్రకారము దాదాపు దేశం మొత్తం మీద 400 పైగా సీట్లు రావాలని వాళ్ళ యొక్క అంచనాలు మరియు వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఈ విషయం మీద కొంతమంది విలేకరులు అమిత్ షాను కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఎలా ఉంది పరిస్థితి అనేటువంటి దాని మీద తప్పనిసరిగా మా యొక్క ప్రభుత్వం రాబోతుంది, 400 యొక్క మార్కును టచ్ చేస్తున్నాం అనేటువంటి మంచి కాన్ఫిడెన్స్ తోటి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. వీటిలోనే భాగంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాటిలోనే భాగంగా ఒడిశా మరియు ఆంధ్ర ప్రాంతంలో దాదాపు 16 నుంచి 17 ఎంపీ సీట్లు గెలవబోతున్నాము అని ఎంతో కాన్ఫిడెంట్గా ధీమాగా చెప్పినటువంటి మాట మనకి తెలిసినటువంటి వాస్తవము. వీటిలో భాగంగా అదేవిధంగా పశ్చిమ బెంగాల్ యొక్క ఎన్నికల్లో కూడా దాదాపు 21 నుంచి 30 దాకా కూడా వారి యొక్క ఎంపీ యొక్క స్థానాలు కూడా వాళ్ళు జయకేతనం ఎగరవేయబోతున్నట్లు ఆయన యొక్క ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. వీటిలో భాగంగా మీరు ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ఈ యొక్క 370 ఆర్టికల్ కానీ, కొన్ని ముస్లిమ్స్ సంబంధించినటువంటి విషయాలు కానీ, ఈ హిందుత్వవాదం కానీ మీకు కొంచెం నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా అనేటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ, మేము ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మామో దాని మీదనే మేము ముందుకెళ్తున్నాము, ఆ దూరంలోనే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ప్రతిపక్షాల వాళ్ళు 400+ రాకపోతే ఏం చేస్తారు మీరు అనేటువంటి ఒక కోణంలో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్తూ, మేము 400 అన్నాము, 400 రావాలనే రూల్ లేదు, 400 అనేటువంటిది మా యొక్క ఎక్స్పెక్టేషన్స్, మేము టార్గెట్గా పెట్టుకున్నాము, టార్గెట్ పెట్టుకోవడంలో తప్పేం లేదు, కాబట్టి 400 అనేటువంటిది మా యొక్క టార్గెట్, తప్పనిసరిగా రీచ్ అవుతాము అనేటువంటిది మా యొక్క ధీమా, మా యొక్క అభిమతం కూడా అని విలేకరులు అనేటువంటి సమాధానం కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా సరే అమిత్ షా నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. వాటిల్లోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం కూటమి కూడా జయకేతనం ఎగరవేయబోతుందని ఆయన యొక్క విషయంలో ఆయనకు చెప్పినటువంటి మాటల్లో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఏదేమైనా సరే వీటి యొక్క అన్నిటికీ ఒక కంక్లూజన్గా మనము జూన్ 4 వరకు ఆగక తప్పదు. అప్పటి వరకు ప్రజలు కొంచెం సమయంతో ఉండి వెయిట్ చేయాలని మనవి అందరం కోరుకుంటున్నాం. మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.